మరి ఆనాడు గవర్నమెంటే ఇచ్చారని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించింది మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు పండితోని తినమని ఇచ్చారు భూమి, మళ్ళీ ఆ దళితుల కానించి మీరు లాక్కుంటే మేమేం కావాలి చెప్పండి? రోడ్డుకి ఎన్ని ఎకరాలు పోయింది అవన్నీ సర్వే చేశారా మీరు? ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లేదండి. ఏంటి మా పరిస్థితి అసలు? మరి సైదుబాబు గారు మా పొలాలే కావాలని గుంజుకుంటుండండి, మమ్మల్ని ఒత్తిడి పెడుతుండు. ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని మెసలు నీయట్లేదు, మళ్ళీ సిరినవ్వు నవ్వుతుండు. మీ పోవులే అంటుండో చేసే జాతర ఉండు. మాకు ఇది తప్ప మాకు అసలు అడుక్కొని తింటమే సార్. అసలు అడుక్కొని తిన్నా కానీ మాకు పిల్లలకి కానీ మాకు ఏమి లేదు సార్. అది కార్పొరేటర్ గారే ఇక్కడ చేసేది, మొత్తం ఆయనే చేసేది. నాకు 2 ఆడపిల్లలు, నా భర్తకు ఒంట్లో బాగోదండి. ఆ పొలం లేకపోతే మేము అసలు బతకలేము సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు మాకు. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు, అంత దొంగడు దోపిడిగా ఉంది. డబ్బు కోసం ఏదైనా ప్రభుత్వం అమ్ముడు పోతున్నారండి. ఇప్పుడు మా పొలాలు లాగేసుకుంటే మేము రోడ్డును పడి చనిపోవాలా, ముందా చచ్చిపోవాలా, మా పిల్లలు కావాలా, మేమేం కావాలండి? పొలం కూడా ఇచ్చింది ఎందరమ్మా, ఏం దానికి ఏం మైండ్ లేదా? ఈ లేబర్ ఎందుకు బతకాలని ఒక్కటుందా? గవర్నమెంట్ అయినా మంచి అని బాగొట్టుకొని చెడు కాలు బతుకుదా? అప్పుడు వచ్చిందా? యంత్రం వచ్చిందా? యంత్రం కొడుకుంటా రమ్మని మరి యంత్రం కొడుతూ మేము మాట్లాడతాం. మీ అమ్మ ఇచ్చింది, మాకు అన్ని నీళ్ళు ఇచ్చింది. ఎవడో బుద్ధి తక్కువడు వాళ్ళు కొట్టేశారు కానీ నేనే తేలి. గతంలో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే కాకపోతే భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమిని లాక్కోవటం న్యాయమా? ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి దళితుల పక్షాన వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం దళిత భూముల్ని తీసుకుంటున్న ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంకి సంబంధించి అల్లిపురం గ్రామంలోని దొంసలాపురం రెవెన్యూ పడుతుంది. దాదాపు 408 సర్వేలు మాత్రం ఈ దళిత భూముల్ని మొత్తం ప్రభుత్వం లాక్కుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దళితులు కూడా వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు దళితులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నా పేరు కళావతి అండి, మాది అల్లిపురం. ఇక్కడ ఏమైందంటే ఈ పొలాల గురించి అసెంబ్లీ ల్యాండ్ మాకు గవర్నమెంట్ ఇచ్చారండి. అప్పుడు మాకు గవర్నమెంట్ 408వ సర్వే నెంబర్ మీద మాకు ఇచ్చారు. దగ్గర 3-4 తరాల మట్టి వస్తుందండి ఇది. అయితే ఇక్కడ మా ఊరు కార్పొరేటర్ గారు సైదుబాబు గారు తిరుపతి దేవస్థానం గుడి కట్టాలని ఇక్కడ ఒక గుట్ట మీద నిర్ణయించి ఒక 4 ఎకరాలు ఇక్కడ ఉందని దాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ మిగిలిన కింద రైతులు అందరం కూడా ఒక 20 ఎకరాల మంది రైతులు ఉన్నాం. అవి మేము ప్రతిసారి అందరం దళితులు పేదవాళ్ళం అండి. మేము పొలాలు ఇక నాట్లు వేసుకుంటున్నాం, 2 పంటలు పండించుకుంటున్నాం. దాని మీదే మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉంటున్నాయండి. కానీ సైదుబాబు గారు మరి మీరు తప్పనిసరిగా దీన్ని ఇవ్వాలా, మేము గుడి కడుతున్నాం కదా, మరి ఆనాడు గవర్నమెంటే ఇచ్చారని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించింది మేము తీసుకుంటున్నాం. అంటే మీరు తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటే మీకు ఎకరానికి 300 గజాల చొప్పున విత్తన్నాం కదా, మీకు యాల్వి పట్టా కూడా ఇస్తాము. అప్పుడు మీకు యాల్వి పెరిగిద్ది, ఇంకా ఆ మాత్రం అమ్ముకోవచ్చు. ఎప్పుడున్నా మీరు ఎట్లే ఉంటారు అంటే ఎట్లా ఉండేదే ఉంది. మాకు 2 పంటలు పండబట్టే మా జీవితాలు వాటి మీద ఆధారపడి పంట పండించుకొని తిట్టినాంగా మా కుటుంబాలు ఇంక ఎట్లా ఉంటవి ఉంది, ఎట్లా ఎందుకు ఉంటాయి, మేము అట్లా 300 గజాలు ఇస్తే మేము ఒప్పుకోమండి అని అన్నాం. ఆ తర్వాత కలెక్టర్ గారి కాడిని కలిసినాము, ఎంఆర్ఓ గారి కాడికి పోయినాము, ఆర్డీ గారి కాడికి పోయినాము. కానీ రాత్రి కూడా తుమ్మలాశ్రయ గారి కాడికి కూడా పోయినాం కానీ మాకు ఏమి సహకరించట్లే, ఎవరు స్పందించి మాకు ధైర్యం కల్లా మాట చెప్పట్లే. ఇటు కూడా మీకు ఇవ్వాలా తప్పదు, మేము తీసుకుంటామనే మాట అంటున్నారు కానీ మాకైతే ఏమీ చెప్పట్లే. రాత్రి తుమ్మలాశ్రయ గారిని కలిసినప్పుడు ఏందమ్మా మీకు ఏదో ఒకటి మేము చేస్తున్నాను అన్నాంగా అంతే అని కసిరిచ్చినట్టు మాట్లాడారు. మేమందరం మనేది పడి అసలు చాలా దీనస్థితిగా ఉన్నామండి. ఎప్పుడైతే ఈ కార్పొరేటర్ గారు ఇక్కడ తిరుపతి దేవస్థానం గుడి కట్టాలని అన్న కానించి మనశ్శాంతి లేదు. కుటుంబాలలో మాకు మనేది పడ్డట్టుగా మేము ఇదే ఒక దివాలుగా మా డిమాండ్ మా పొలాలు మాకు కావాలండి. ఎందుకంటే మేము పేదవాళ్ళం కదా, మళ్ళీ ఇది పోతే మేము కొనుక్కునే పరిస్థితి అయితే మాకు లేదు. కానీ ఉన్నదాన్నే కాపాడుకుందాం, ఆనాడు గవర్నమెంటే మాకు ఇచ్చారు కాబట్టి అట్లే మాకు గవర్నమెంట్ని కూడా ఏడుకుంటున్నాం. మన సీఎం గారిని కానీ, మన కలెక్టర్ గారిని కానీ, మన పెద్దవాళ్ళని తుమ్మలాశ్రయ గారిని కానీ, మేము పేదవాళ్ళం కాబట్టి మా భూములు మాకు ఉండేటట్టు చూడండి అని మేము వారందరికీ నమస్కరించి మా శిరస్సు ఉంచి నమస్కరించి మేము వారికి మా మని ఆలకించాలా, మాకు ఏదన్నా న్యాయం మీరే చేయాలండి అని మేము కోరుకుంటున్నామండి. నా పేరు రాహేలు, ఖమ్మం జిల్లా అర్బన్ మండలం అల్లీపురం గ్రామం. మా దళితులకు వచ్చేసి ఇక్కడ
అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ టీటీపీ దేవస్థానం కట్టాలనేసి దళితుల భూమి తీసుకోవాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు పండించుకొని తినమని ఇచ్చారు భూమి. మళ్ళీ ఆ దళితుల కానించి మీరు లాక్కుంటే మేము ఏం కావాలి చెప్పండి? మీరు మాకు ఇచ్చినప్పుడు ఇదంతా చెట్లు గుట్లు మేము బాగు చేయించుకున్నాం, మీకు రోడ్లు వేసినాం అంటే మేము కలెక్టర్ గారిని కలిసినామండి. దీని గురించి కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఏమైందమ్మా మీకు చుట్టూ రోడ్లు వేసాం, డెవలప్మెంట్ చేసాం, మీకు అరెకరం ఉన్న వాళ్ళకి 300 గజాలు 150 గజాలు ఇస్తాం, ఎకరం ఉన్న వాళ్ళకి 300 గజాలు ఇస్తాం, మీకు అమ్ముకున్నా రేపు దానికి పట్టా చేసి ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని అంటే, ఇప్పుడు మేము డబ్బులు తినలేము కాండి, కడుపుకి డబ్బులు తినలేము కానీ పంట పండించుకొని అయితే తినగలుగుతుంగా. అరెకరం మీద వచ్చేసి 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి మాయి. మరి మేము ఆ పంట పండించుకొని తినాలా? వచ్చే 2 పంటలు పడుతున్నాయి. 2 పంటల మీద అంటే ఒక పంట మా ఇంట్లో తినటానికి, ఒక పంట మా పిల్లల చదువు గురించి అటు ఇటు మాకు ఖర్చులకి వాటికి ఇటుకి వినియోగిస్తాం. అలాంటిది ఇప్పుడు మరి చాలా మంది అంటే బట్టి విక్రమార్క గారిని 2 సార్లు కలిసినాం, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం, అందరి అధికారులు మేము కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీ గారిని కలిసినాం. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లేదండి. ఏంటి మా పరిస్థితి అసలు? మా రాత్రి కూడా మంత్రి గారు, మన ఖమ్మం జిల్లా మంత్రి గారు తుమ్మల గారిని కూడా కలిసినాం. ఏంటమ్మా మీ బాధ అని, సార్ ఒక్క మాట సార్ మీతో మాట్లాడాలి సార్ అని మేము ఎంత కళ్ళమటి నీళ్ళు పెట్టుకొని, సార్ కొంచెం స్పందించండి సార్ అన్నా కూడా తుమ్మల గారు కనీసం మా ముఖం చూడుకోకుండా మా కాగితం తీసుకోవడానికి కూడా ఆయన స్పందించలేదు సార్. ఇది ఏంటంటున్నావు ఈ అన్యాయం? అంటే నువ్వు ఒక మంత్రివి కాబట్టి, నువ్వు భూశాఖ మంత్రివి, నువ్వు ఆగి మాట్లాడాలా? మీ పక్కన గన్మేన్లు నెట్టేసినా కూడా ఏంటమ్మా మీ పరిస్థితి, ఏంటమ్మా మీ ఇబ్బంది అని అడుగు ఒక మంత్రి గారికి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎందుకు అట్లా పోతున్నావు అని మేము అడుగుతున్నాం. మా సమస్య మీరు పట్టించుకోరా? ఇంకా ఎక్కడికి తిరగాలి మేము? ఇక్కడ మొత్తం సర్వేలో దవసలాపురం రెవెన్యూలో ఆ సర్వే 408 సర్వే నెంబర్ మీద 96 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఉంది. 96 ఎకరాలలో ఈ దళితుల భూమి 20 ఎకరాల భూమే కావాలా మీకు? మరి మిగతాదంతా ఎడిపోయింది. 76 ఎకరాలు ఉంది. ఇంకా 76 ఎకరాలు యాడుంది? రోడ్డుకి ఎన్ని ఎకరాలు పోయింది? అవన్నీ సర్వే చేశారా మీరు? తేండి మీ భూదేండి, మీరు ఖాళీ చేయాలి, అసలు ఇక్కడ ఉండొద్దు, మీకేం అధికారం లేదు అని అంటే మేము ఈరోజు రోడ్డును పడుతున్నాం. ఒక్కటే నిర్ణయించుకుంటున్నాం ఈ మీడియా మిత్రుల ద్వారాగా, ఒక్కటే మేము అధికారులకు నిర్ణయించుకుంటున్నాం. దయచేసి మా బాధను ఆలకిచ్చి మా భూముల జోలికి రాకుండా మమ్మల్ని ప్రశాంతంగా ఇట్లా వదిలేయండి. మేము భూములు మేము పండించుకొని తినేటట్లుగా మాకు కల్పించమని ఉపాధి మేము కోరుకుంటున్నాం. మా సమస్య ఏంటంటే, మాకున్నదే 3 పొత్తులు, అన్నదమ్ములు 3 పొత్తులు 6 ఎకరం ఉందండి. అందుట్లో పంట పండించుకొని తినేది మేము 3. సంవత్సరానికి ఒకళ్ళం వేసుకొని పండించుకుంటాం. కానీ అదే తినుకుంటా మేము మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకుంటా మా బతుకులు మేము బతుకుతున్నాం. కార్పొరేటర్ గారు మరి సైదుబాబు గారు మా పొలాలే కావాలని గుంజుకుంటుండండి, మమ్మల్ని ఒత్తిడి పెడుతుండు. ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని మెసలు నీయట్లేదు, మళ్ళీ సిరినవ్వు నవ్వుతుండు. మీ పోవులే అంటుండో చేసే జాతర ఉండవు. ఎవరిని కూడా మమ్మల్ని కలవనీయట్లేదు, మా పొలాలు మాకు కానియట్లేదు. మమ్మల్ని మాత్రం టెన్షన్లు పెడుతుండు. కానీ ఏం చేసినా మీరే. నాకు ఒక 3 కుమార్తెలు ఉన్నారండి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎట్టా? దాంట్లో పంట పండించుకొని తినుకుంటూనే మేము రూపాయి వెనకేసుకోవాలనుకున్నా కానీ అంతే కదా. మరి ఎవరిస్తారండి? ప్రభుత్వం ఇస్తుందా మాకేమన్నా? వాళ్ళు ఏమైనా కట్నాలు ఇస్తారా మాకు? అందుట్లో తిని పండించుకొని ఆ పంట అనేది 1 రూపాయి వెనకేసుకొని మా పిల్లలు మేము చదివించుకుంటూ చేసుకుంటున్నామండి. ఇదే మీకు ధన్యవాదాలు. ఏది చేసినా మా పొలం మాత్రం బాగొద్దండి, మా పొలం మాకు దక్కియండి. మేము జనాన్ని కూడా అందరినీ ఒత్తిడి పెట్టుకోకుండా, మమ్మల్ని ఒత్తిడి పెట్టొద్దు అసలు. ఆ సైదుబాబు గారు అనేది మా భూమి మీదకి అసలు రావద్దు ఆయన. ఎందుకంటే మేము 3 కూడా చెట్లు గుట్లు బాగు చేసుకున్నాం. మేము దానికి 3 లక్షలు అయినాయి. ఆ 3 లక్షలు కూడా మేము 3 మనిషికి 1 లక్ష వేసుకొని కూడా బాగు చేసుకున్నాం. మేము మా అప్పు కూడా తీరలేదు. ఇంకా మేము అది ఇంకా సాలు కాలేదు. గుట్ట చెట్టు అంతా కూడా బాగు చేసుకున్నాం మేము. ఇదే అండి, నీకు ధన్యవాదాలు. మా పొలం మీదకైతే దయచేసి రావద్దండి మీరు. నా పేరు పావని, మాది అల్లీపురం గ్రామం, 15వ డివిజన్. మా పొలాలు మాకున్నాయి, ఎక్కువ తక్కువ కానీ లేవు మాకు సార్. ఇక్కడ అయితే మాకు మనిషికి 6 ఎకరమే ఉంది. 6 ఎకరంలో ముగ్గురం బతుకుతున్నాం. మాకు ఎకరాలు కానీ లేవు. అయితే కార్పొరేటర్ గారు ఏం చేస్తున్నాడు, ఒక దేవుడి గుడి పెట్టి మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తుండ్రు. అసలు మాకు ఏమి లేదు సార్. మాకు ఇదే అండ. మాకు ఇది పోతే మాకు ఆధారం లేదు సార్. అసలు మాకు ఇది తప్ప మాకు అసలు అడుక్కొని తింటమే సార్. అసలు అడుక్కొని తిన్నా కానీ మాకు అసలు మాకు పిల్లలకి కానీ మాకు ఏమి లేదు సారు. కానీ మాకు మరి పొలం మాకు దక్కాలని మేము చూస్తున్నాం సారు. కానీ ఇక్కడ దేవాలయం కడుతున్నారు కానీ అది కార్పొరేటర్ గారే ఇక్కడ చేసేది, మొత్తం ఆయనే చేసేది. అసలు ఆడికి పోయినా మాకు ఏమి న్యాయం జరగట్లే. ఏ రైతు గాడికి పోయినా మాకు న్యాయం జరగట్లే. మేము బట్టి గారిని కలిసినాం, నాగేశ్వర గారిని ఆయన్ని కలిసినాం, మరి చేతుల ఆయన్ని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం.
ఆయన ఏమన్నాడంటే అమ్మ మీకు భూమి కింద 3 గజాల స్థలం ఇస్తున్నాంగా మీకు ఏమైంది అమ్మ ఇంకా మీకు ఏం తక్కువైంది ఇంకా అంత ఎంత మీకు ఇస్తున్నాంగా అని అన్నాడు. అంటే మాకు వద్దు సార్, మాకు పొలాలు మా భూములు మాకే కావాలి, మాకేం వద్దు సార్, మేము పండించుకొని మేము పండించుకొని తింటాం సార్, మేము అల్ల ఏం చేసుకుంటాం సార్ అన్నాం. అంటే ఆయన మేము పోయి కలిసినాక మళ్ళీ 2వ సర్వేను మేము కలవాలి, పేపర్లు ఆడ ఇచ్చి వచ్చినాం సార్. ఇక మాకేం కావాలంటే మా పొలాలు మాకు ఉండాలా, ఇక అంతే సార్, మా పొలాలు మాకు ఉండాలా, మేము పండించుకొని తినాలి, మాకు ఆడిచ్చినా మాకు వద్దు, మా పొలాలు మాకు ఉండాలి, ఇక అంతే. సావిత్రి అండి. ఇక్కడండి మా పొలాలు 1 ఎకరం ఉందండి మాకు. మేము ఆ పొలం మీద 3 కుటుంబాలు బతుకుతున్నామండి. నాకు 2 ఆడపిల్లలు, నా భర్తకు ఒంట్లో బాగోదండి. ఆ పొలం లేకపోతే మేము అసలు బతకలేము సార్. ముగ్గురం కూడా మేము చేసుకొని తలా 4 బస్తాలు వేసుకొని మేము తింటున్నాం, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. దయచేసి కార్పొరేటర్ గారు మా పొలాల మీదకి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ గుడి కడుతున్నారు, ఆ గుడి ఎక్కడో కట్టాలా, రఘునాథ పొలాలు కట్టాలనుకున్న గుడి ఇక్కడ తీసుకొచ్చారు, అక్కడ క్యాన్సిల్ చేసేసారు. ఇక్కడైనా కూడా మళ్ళీ అక్కడ మాది వాళ్ళు ఎస్సీ వాళ్ళది ఉందని అక్కడికి వెళ్ళారు ఫస్ట్. అక్కడికి వెళ్తే వాళ్ళు వద్దనేసరికి మళ్ళీ వాళ్ళ కాడ నుంచి ఇటు వచ్చారు. అదే అక్కడే వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు వద్దన్నప్పుడు మరి మాకు కూడా అంతే ఉంటుంది కదా సార్, మా పొలాల మీద మేము కూడా బతకాలనే ఉంటుందిగా మాకు కూడా. వాళ్ళ కాడ కాదనుకొని వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు, ఏది ఎస్సీ వాళ్ళు కూడా మాది వాళ్ళందరినీ కూడా వదిలేసి వాళ్ళు గట్టిగా ఉండేసరికి వాళ్ళని వదిలేసి వచ్చారు. 20 ఎకరాలే కావాలంటున్నారు సార్. దయచేసి మా పొలాలు పోకుండా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ని అడిగినాం సార్, మేము వెళ్ళినాం 2 సార్లు వెళ్ళినాం. మీ పొలాలు ఆడిగిపోవు, మీకే ఉంటాయి అంటున్నారు, కానీ మాకు గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు కాడిపోయినా కూడా మీకెందుకమ్మా, మీకే ఉంటాయి, మీరు ఎందుకు వస్తున్నారు అసలు, మీరేంటికి వస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మంటే వస్తున్నారు, మీరు ఏదైనా ఉంటే మీ ఊర్లో మాట్లాడుకోండి, ఏడకొస్తున్నారు ఏందనే మాట అంటున్నారు. మరి ఓట్లప్పుడు అయితే అందరు వచ్చి అడుగుతారు, వాళ్ళ భార్యలు వస్తారు, వాళ్ళ భర్తలు వస్తారు, అందరు కమ్మూరు అందరూ వచ్చి అడుగుతారు మమ్మల్ని. ఇలాంటప్పుడు ఎవరు న్యాయం చేయట్లేదు మాకు. ప్రతి ఒక్క రైతు కూడా అందరూ ఒకటయ్యారు, మాకెళ్ళి ఒక్కళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. నెట్టేస్తున్నారు సార్ రాత్రి కలిస్తే వాళ్ళని. ఏందమ్మా వెళ్ళిపోండి అసలు మీరు ఎవరు రమ్మంటే వచ్చారు, అసలు ఏంది మీ గొడవ ఏందేడా అనే మాట మాట్లాడుతున్నారు. మరి మేమేం చేయాలి సార్, మీరే ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. డిమాండ్ అంటే మా పొలాలు మాకు ఉండాలి, మేము పండించుకొని తినాలని మేము అనుకుంటున్నాం. మేము అమ్ముకునే వ్యవహారం ఎవరిది లేదు. ఇంతకుముందు అమ్ముకున్న వాళ్ళు అంటే అమ్ముకున్నారు, మా మట్టికి మాకు కావాలా. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చారు సార్ మాకు, మా కాడ బొక్కులు కూడా ఉన్నాయి, అది మేము కోరుకునేది అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు మాకు. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు, అంతా దొంగడు దోపిడిగా ఉంది. డబ్బు కోసం ఏదైనా ప్రభుత్వం అమ్ముడు పోతున్నారండి. అది సార్ మాకు కావాల్సింది, మా పొలాల మట్టికి మాకు కావాలా. మా పిల్లలు మేము బతకాలంటే మేము సాగుకైనా సిద్ధమే, కానీ మా పొలాల మట్టికి మేము అసలు వదులుకోలేము. అది సార్ మేము కోరుకునేది అది. స్వరూప్ అండి నా పేరు. ఇక్కడ దేవస్థానం కట్టాలని ఒక ఫోటో పెట్టి దేవుడు ఎలవలేదు, ఏం ఎలవలేదు. కాకపోతే బాగా మమ్మల్ని ఒత్తిడి చేసి పండించుకునే పొలాల మీదకి మీకు రండి, సంతకాలు పెట్టండి, 300 గజం ఇస్తాను అంటుండు. కలెక్టర్ గారిని కూడా కలిసిన అదే మాట అంటే, లేదు మాకు కలెక్టర్ గారు మాకు పండించుకొని తినేయ్యే, గుట్టా చెట్టు అంతా బాగా చేసుకున్నామండి, 300 గజాలు ఇచ్చి మేము ఆడలో ఏం తినేము, మేము దళితులమైన మేము, మా పొలాలు మాకే ఉండాలండి అని చెప్పేసి అన్నాం. కొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాం, బట్టి గారిని కలిసినాం, మరి ఇంకా తుమ్మల గారిని కూడా కలిస్తే నైట్ కలిస్తే ఏమండో మరి మీ బాధ ఏంది అని అడగొద్దాం, మమ్మల్ని అడగకోకుండా నాకు కాగితాలు తీసుకోండు వెళ్ళిపోండి మీరు అనే మాట మాట్లాడిండు, కసిరిచ్చేసిండు. మంత్రి గారు అన్న అట్నైనా చేసేది, దళితులైన మా మీదకే రావాలా. ఇప్పుడు 400 సర్వే నెంబర్లోని 408 సర్వే నెంబర్లో 96 ఎకరాలు ఉందండి. ఆ 96 ఎకరాలు కమ్మర్ జోలికి వెళ్ళట్లేదు, అంతా ఒకటయ్యారు వాళ్ళు దళితులైన మా జోలికే వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టా దళితులైన మాకు ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది, చక్కగా పొలాలు కూడా ఇస్తే గుట్టా చెట్టు బాగా చేయించుకొని మేము వడ్డీలకు తీసుకొచ్చుకొని ఆ వడ్డీలు కూడా ఇంతవరకు తీరలేదు. వచ్చి ఇప్పుడు మా పొలాలు లాగేసుకుంటే మేము రోడ్డును పడి చనిపోవాలా, ముందా చచ్చిపోవాలా, మా పిల్లలు కావాలా, మేమేం కావాలండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇట్టు చేస్తుంది. ఆ కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలోని సమాజంగా 3 ఎకరాల పొలం ఇచ్చింది దళితులకి, లలిత బంధు ఇచ్చి చక్కగా బోరేయించింది, బొక్కు కూడా చేపించి ఇచ్చింది.
కేసీఆర్ గారు కూడా అట్ట మంచిగా చేసింది కదా, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, సీఎం గారు ఏం చేస్తుంది? సీఎం గారు ఆర్డర్ వచ్చిందా ఇట్టాలి దళితులమైన మా మీదకి రమ్మని? మా బాధ వాళ్ళకి ఇట్లేదు. 3 నెలల నుంచి కూడా తిరుగుతున్నామండి ఇదే పని మీద. మాకు కూరగాయలకు కూడా ఇంట్లో వెళ్ళట్లేదు. మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు. అందరిని కూడా కలిసినా కానీ మాకు ఎవరూ సహకరించట్లేదు. అప్పుడు ఆ ప్రభుత్వం మంచిగా చేసిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మమ్మల్ని ఈ పేదమైన మమ్మల్ని చనిపోవాలని చూస్తుందా ఈ ప్రభుత్వం? మాకు ఎవరూ సహకరించి అమ్మ మీ పొలాలు మీకే ఉంటాయని కూడా ఎవరు చెప్పట్లేదు. కొంగులేటి శ్రీనివాసరావు భూభారత్ వచ్చింది, మీకు హక్కులు అన్నీ కల్పిస్తానని మాట ఇస్తున్నారు. కానీ మేము కలిసినప్పుడు మరి కొంగులేటి శ్రీనివాసరావు ఏమన్నారు? మాకు ఎప్పుడు పోయినా కానీ ఓట్లు గెలవతలకి మంచి కూర్చోబెట్టి మాట్లాడాడు. మేము పోయేసరికి పేపర్లు తీసుకొని ఆర్డీ గారికి అడిగిపోయింది, కలెక్టర్ గారికి అడిగిపోయింది అని పంపిస్తుంటే వాళ్ళు అట్టంటున్నారు మేము ఎవరి కాడికి వెళ్ళాలి? దయచేసి కూడా మా పొలాలు మాకు ఉండాలా, మా పొలాలు లేకపోతే మేము చనిపోతాము. మాకు ఇదే మాకు కోరికండి. దయచేసి ఎవరైనా కానీ ఈ చూసి పేపర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని మేము పేదలమైన దళితులు మేము కోరుకుంటున్నామండి. పొలం కూడా ఇచ్చింది ఇంద్రమ్మ. ఏం దానికి ఏం మైండ్ లేదా? ఈ లేబర్ ఎందుకు బతకాలని అనుకుంటుందా? చెప్పండి మీరు, నాయన చెప్పండి. మీరు ఒక్కటే పలానా ముసలమ్మని చేయండి. ఇది మీకు వచ్చింది ఏం జరిగింది? మేము 40 ఏళ్ళు అయింది పొలం చేసుకోబట్టి. మా పొలం మాకు కావాలని మేము మాట్లాడతాను. మా ఆయన ఈయన అంటాడు. మరి నా కొడుకు ఇద్దరు, ఒక ఆడపిల్లలు, ఒక కొడుకు ఒక ఆడపిల్ల, మా పిల్లగాడు ఒక కొడుకు, ఇద్దరు మగవాళ్ళు. మాకు చెట్టు పొలం ఏం లేదు. మరి మమ్మల్ని ఏం చేస్తాడు? ఇంద్రం మిల్లు ఇచ్చింది. ఒక్క మాటని గురించి వాళ్ళు ఊళ్ళోళ్ళు మారినా నేను ఎంత మట్టుకు మారలే. వేస్తాం ఇంద్రమ్మ అరకట్ట బియ్యం ఇచ్చింది, తాటి పట్టలు ఇచ్చింది, ఇండి ఇచ్చింది, సిమెంట్ కట్టలు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఇటుక కూడా తోలిచ్చింది. ఆ తల్లికి మేము ఓటు ఎంత మట్టుకు మారకుండా వేస్తాను. మరి మమ్మల్ని ఏం చేస్తారా నాయన? మాకు నమస్కారం చేస్తాను. ఏముంది? భూమి మాయ తీసుకొట్టమంటున్నారు సైదుబాబు గారు. నేనన్నా మీకు సచ్చినా రాదని నేను ఒకటే శబ్దం చేస్తున్నా. మన ఊళ్ళో పోయిన కూడా అదే మాట అన్న. ఏంది మీ పొలాలు? మా పొలాలు ఆడిపోతే మా పొలాలు అసలు జీవితంతో బావు. 40 ఏళ్ళు అయింది ఇంద్రం ప్రభుత్వంలో ఇచ్చారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మారకుండా ఉంటాను. మరి ఆ తల్లి ఉంటే బాగుండు. మరి ఆ తల్లి ఉంటే ఏజ్వాడిను. ఆ తల్లి లేదుగా. మరి ఆ తల్లి కూడా పోయింది. మరి అనంత రెడ్డి గారు ఎవరు మరి నిలబడ్డాడు కదా కాంగ్రెస్కి. మరి ఆయన కన్నా మరి ఉత్తరం రాసేద్దామని చూస్తాను. మరి 3 పిల్లలు, 4 పిల్లలు, 3 కొడుకులు, మనవరాలు మాకేముంది? ఎందుకంటే మా భూములు మా సర్కారు భూములు మేము తీసుకుంటాం. తిరుపతి కడతాను అంటున్నారు. మీరు తిరుపతి కట్టినా ఏది కట్టినా మేము ఇవ్వమని మేము అన్నారుగా. తెన్నెత్తలు మీ దాంట్లో వేస్తే మీకేం రాదు, మందు తాగిస్తామన్నాడు సైదుబాబు గారు. మాకు కేసు లేదు, మీరు చచ్చినా అన్నారు. మేము మందు బుడ్డు తీసుకొని పోయాను ఖమ్మం. పోతే అన్నాడు మీరు అసలు ఏం లేదు, మీరు చచ్చినా మాకు మేలే అన్నాడు. ఇప్పుడు ఏంది ఆయన అంత గడ్డిపడ్డది ఏంది? ఆయన మొన్నటి దాకా కమ్యూనిటీలో ఉండు. ఈ కాంగ్రెస్ కలిసిద్దని కాంగ్రెస్కి వచ్చిండు. కాంగ్రెస్ కలిసింది. నువ్వు ఒక్క మనం ఉండాలండి. అయ్యకి అమ్మకి జ్ఞానం 5 ఏళ్ళ అన్నం తినేటప్పుడు మంచిగా ఉండాలండి. ఆ ధరణ మేము ఎందుకంటాం? మేము ఎన్నడా అన్నామా? ఎన్నడైనా ఒక్క మాట అన్నాను. మా బతుకులు ఎట్టయింది. మరి ఏం చేస్తాం? మరి పిల్లలు బాధ్యత. ఒక పంట ఏమో పిల్లలకి, ఒక పంట ఏమో మాకు. మరి మా బతుకులు ఎట్టండి. మరి మేము ఏం చేసామని చెప్పండి. మీరు ఈడియా వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. ఇది అనంత రెడ్డి ఆయన పేరే ఉండే. ఏం చెబుతాం? ఇవే మాటలు చెబుతాం. ఇంద్రమ్మకి మేము ఓటు వేసాను. ఓటు అమ్మ ఇచ్చిన కానీ మేము ఓటు మారకుండా వేసాను. మా భూములు మాకే ఇంద్రమ్మ ఇచ్చింది. మేమైతే అబద్ధం ఆడటం. మాకు ఇండి ఇచ్చింది, వాకిండి ఇచ్చింది. ఎవడో తప్పతాలోడు వాళ్ళకి ఓటు వేస్తాడు. కానీ మేము ఎంత మట్టుకు నేను మట్టుకు మారలేదు. నా జీవితంలో నేను నా కొడుకు మారలే. ఏం మరి వాళ్ళకి ఏం పుట్టిందో? మరి మాకు కావాలని తిరుపతి కడతారంట. పెద్ద తిరుపతి కట్టి మమ్మల్ని ఎట్లా చేస్తున్నారయ్యా? మరి మా గతి లేనిది. మాకు ఇగో సగం కొట్టుంది. 5 లక్షలు ఏమైంది మన బాగు చేర్చుకుంటే. ఆ బాగా కట్టిన ఉంది. ఆ బాకి ఎట్ట తీరుద్దని మేము బనేది పడి సత్తాను. 2 పంటలు పండి పొలం మేము తాగం చేసుకుంటే ఎట్టాయా? ఏం చేస్తూ మరి మీరే అట్నని కలిసి మరి మేము అన్న మాటలని మీరు దయచేసి మమ్మల్ని జ్ఞానం ఉంచుకొని వాళ్ళ పొలాలు వాళ్ళకే కావాలా, మా భూములు మాకే కావాలా. వాళ్ళకి పిల్లలు జల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళు ఏమైపోతారు? నేను ముసలమ్మని 40 ఎకరాలు 40 ఏళ్ళు అయింది పొలం బాగు చేసుకుని ఎత్తి రాలిపోయింది. మా గతులు ఎట్టండి. మాకు ఏమైనా లేదు. ఆ నైనా సెంటు పొలం లేదు. ఏ రస్తా మాకు వద్దు. మాకు అవసరం లేదండి. మాది బాగొట్టుకొని వాళ్ళ కాడి పట్టలేదండి. గవర్నమెంట్ అయినా మంచి అని బాగొట్టుకొని చెడు కాళ్ళు పట్టుకునేవా? అప్పుడు గౌరవం వచ్చిందా? యంత్రం వచ్చిందా? యంత్రం కొడుకుంటా రమ్మని మరి యంత్రం కొడుతాం. మేము మాట్లాడతాం. మీ అమ్మ ఇచ్చింది, మాకు అన్ని నీళ్ళు ఇచ్చింది. ఎవడో బుద్ధి తక్కువడు ఆమె కొట్టే వాళ్ళు కొట్టేశారు. కానీ నేనే తెలియదు. ఇగో అని పేరు ఏమంటారు? కేసీరావు అంట. 40 ఇండ్లు అక్కడ ఊరు మొత్తం వాళ్ళకి బండ్లు ఎడ్లు
ఇది ఇచ్చిండు. మరి మాలిపురానికి ఏం చేసిండండి? మరి ఆయనకు మేము ఎందుకు అర్థం కొట్టి నేను అప్పుడప్పుడు నరసింపురం పోతే కాంగ్రెస్ వాళ్ళని తిడతా అనేదిగా. ఎందుకు మీరు కాంగ్రెస్ వాళ్ళని తిడతారు? అది ప్రభుత్వం మాకు 40 ఏళ్ళ బట్టి మాకు ఇండ్లు కట్టించింది, వాకిండ్లు కట్టించింది, అన్ని కట్టించింది. మీరు ఎవరు తిట్టొద్దు నరసింపురం అంటే. మీకు పెడితే మీరు దేనండి, మా పెట్టకపోయినా మా పర్వాలేదు. మీ ఎట్ట బండుకోనైనా ఆకు ఓటి అత్త కానీ నేను చచ్చినోడికి కూడా వేయనంటే అక్కడ వాళ్ళు అందరు నవ్వారు నన్ను చూసి. నా కొడుకు కూడా అక్కడ నరసింపురంలో ఉంది కదా, కమ్యూనిటీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవాలి. నాది కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తీసుకోవాలి. చచ్చిపోయిన దాకా కూడా తీసుకోవాలి. ఇక మరి ఈ మధ్యలో ఉండారుగా నాయకులు, ఈ మధ్య వాళ్ళు దెంగి ఇప్పుడు ఈ భూమి అంతా ఆక్రమించుకొని ఆయన ఏం చేయాలంటే తిరుపతి కాదు పాడు కాదు, ఒక 10 ఏళ్ళ పట్టించుకొని అమ్ముకోవాలని చూస్తుండు. ఇది అయ్యా. మరి ఏం చేస్తారో మమ్మల్ని ఏం చేస్తారో, పెడతారో, నీళ్ళు పోతాడో దేవుడికి తెలుసు, కింద భూదేవికి తెలుసు, పైన ఆకాశం దేవుడికి తెలుసు, మీకు తెలుసు ఈడియా వాళ్ళకి. మరి మీరు ఈడియా వాళ్ళని మేము నమ్మి మీ కాడికి వచ్చినాం. అనంతరెడ్డి గొడతోటి కూడా మాట్లాడండి. ఒక ముసలమ్మ ఈ మాట అన్నదని చెప్పండి కూడా, నాకేం భయం లేదు, నేను సత్యం. అవును చెప్పండి, ఏం చెబుతాం? నాకు ఎందరం ఇండ్లు ఇచ్చింది, పొలం ఇచ్చింది, చేసుకోమని ఇచ్చింది. మీరందరిదే తినటానికి అక్కర్లా. ఎవరిచ్చారు ఈ పొలాలని? మీరు ఇచ్చారా? ఎందరమ్మ చేసుకొని తినమని ఇచ్చింది కాబట్టి మేము చేసుకొని మేము తింటాను. మీ పొలాలకు రాలేదు. ఇవన్నీ బంజరాయాలిగా. మీకు ఇంత ఆత్తుండగా మా దానికి గోజు కొట్టే దానికి వస్తున్నాయండి. అసలైతే మాకు చెట్టు పొలం కొట్టలేదయ్యా. మా రెక్కలే మా చుట్టాలు, రెక్కలకి మించింది ఏం లేదు. మాకు రెక్కలే అయ్యా. మాకు చెట్టు ఇగో దీనికి తప్ప నుంచి మాకు నేను ఒక్క రూపాయి పొలం లేదు. నా కొడుకు కాలేజీ గట్టనే కట్టేసుకొని పోతాడు. 2 పిల్లలు ఆడపిల్లలు, ఒక కొడుకు ఒక ఆడపిల్ల మగపిల్ల, ఒక కొడుకు 2 మగవాళ్ళు, 2 కొడుకులు చచ్చిపోయారు. నా బాధ అంతంత కాదు, నేను చెప్పుకోవటానికి కూడా అంత తక్కువ ఉందో. నా దుఃఖం నేనే వాదార్చుకోండి. నా కొడుకులు 2 కొడుకులు పోయారు. నేనేందిరా ఈ బాయల వెనక చూస్తే బాయింది, ముందు చూసేసారు. 2 కొడుకులు బాయరు. ఇది ఆ పొలం పోతాను, నేను నిద్రే పట్టడంలా నాకు. వాళ్ళ పిల్లగాళ్ళు ఉండాలి గాయ, మరి చదివించుకోవాలి. ఆ పంట పోయిన ఆ పంట ఉండాలి గాయ. ఏమో దయచేసి మీరు ఏదన్నా చేయండి అయ్యా. మీకు నమస్కారం అయ్యా. నా పేరు నిడిగొండ మహేష్, కొత్తగూడెం 15వ డివిజన్, జంగాల కాలనీ, దంసలాపురం సర్వే నెంబర్ 408లో కొంచెం భూమి మేము కొనుక్కొని, రైతుల దగ్గర వారిగా కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి జంగాల బేడాబుడగ జంగాల ఎస్సీలను గుర్తించి మాకు గవర్నమెంట్ నుంచి బోర్డు శాంక్షన్ చేశారు. అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ₹1 కోటి జంగాల కాలనీకి సీసీ రోడ్డు అని శాంక్షన్ చేశారు. ఈ సంతోష తరుణంలో ఇందిరమిల్లు కూడా మాకు పేర్లు కొన్ని శాంక్షన్ అయినాయి. ఇలా ఈ సంతోష సందర్భంలో ఉండగా మేము మరి ఇక్కడ టీడీటీ దేవస్థానం, తిరుపతి దేవస్థానం కట్టాలని ఇక్కడ భూమి సర్వే చేసి మరి గవర్నమెంట్ వారు ఆధీర్యం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ వారు మీకు వేరే చోట మేము ప్లాట్లు చూపిస్తామన్నారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాము. అయితే కొంతమంది తాత్కాలికంగా మామూలుగా రేకులు, డేరాలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ మన ఈనాడు ఆఫీస్ దగ్గర కాలకట్ట మీద ప్లాట్లు చూపించారు. వాళ్ళందరూ తీసుకొని అక్కడ పాకలు వేసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో నేనే మరి పిల్లలు ఉన్నారు, ఇక్కడ అడవి ప్రాంతం, పాములు తేళ్ళు వస్తాయని ఉద్దేశంతో కొంత డబ్బు అప్పులుగా తెచ్చుకొని ఒక 6-7 లక్షలు తెచ్చుకొని చిన్నపాటి సిమెంట్ బిల్లలతో ఇల్లు కట్టుకొని బోర్ వేసుకొని ఇక్కడ నివసించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము గవర్నమెంట్కి స్పందించి వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడి నుంచి లేవటానికి కూడా మేము అంగీకరించాం. కాకపోతే నేను కట్టుకున్న ఈ ఇల్లు అయితే ఏదైతే ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టాలని మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి సార్ని కూడా కలిశాను. ఆ సార్ని కలిస్తే సార్ చూసి మన ఆర్డీఓ గారిని కలవమన్నారు. ఆర్డీఓ గారిని కూడా నేను కలిశాను. ఆ సార్ కూడా లెటర్ చూసి సరే అమ్మా నేను ఎంక్వైరీ చేపిస్తున్నారు. మరి ఇంతవరకు ఎంక్వైరీ ఏం జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ వారు దయ ఉంచి మా యందు దయ ఉంచి మేము కట్టుకున్నటువంటి ఇంటికి నష్టపరిహారం కట్టిస్తే ఈ నష్టపరిహారం తీసుకొని గవర్నమెంట్ ఎక్కడైతే మాకు ప్లాట్ చూపించారో అక్కడ మేము ఇల్లు కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి మాకు నష్టపరిహారం కట్టించాలని ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ కార్పొరేటర్ సైదుబాబు గారిని కూడా నేను మీకు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. దయచేసి నాకు నష్టపరిహారం కట్టించండి. ఇప్పుడు సమస్య నేను ఇక్కడ ఒక్కనే ఉంటున్నాను, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే చివరికి ఉంటున్నాను. నైట్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది, ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు, పిల్లగాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ వారు స్పందించి ఎంక్వైరీ చేసి ఈ ఇంటికి ఎంత కనెక్షన్ అవుతుందో ఎంక్వైరీ చేసి దానికి నష్టపరిహారంగా మాకు డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైతే మాకు ఫ్లాటు వెలుగుమట్ల
చూపించారో అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ఎట్లా చేయటం అంటే దళితుల భూములు తీసుకోవటం పట్ల అయితే కొద్దిగా అటు ఇటుగా ఉంది. కానీ దేవస్థానం అన్నారు కాబట్టి మేము కూడా దేవుడు అంటే అందరికీ భక్తే. సరే ఎవరు మతాలు ఉన్నా మనం ఎవరు కించపరచాం. ఎవరి భక్తి ఎవరి యొక్క మతం వాళ్ళ భక్తి అనేది మంచిదే. కాబట్టి దేవుని స్థానం కింద స్థలం తీసుకున్నారు కాబట్టి మంచిదే. తీసుకొని మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేస్తే అది మాకు సమన్వయం అయ్యిద్ది. కానీ తీసుకొని మాకు న్యాయం చేయకోకుండా చేస్తే మాత్రం అది దేవుడు కూడా అది మెచ్చే విధంగా ఉండదని నేను కోరుకుంటున్నాను. నా డిమాండ్ అంటే ప్రభుత్వం నుంచి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి నమస్కరించి నేను ఒకటే చెప్తున్నాను, నాకు నష్టపరిహారం కట్టించండి. నేను దగ్గర అప్పులు తెచ్చుకున్నాను. నాకు ఇప్పుడు అప్పులోడు ఒత్తిడి ఎక్కువైంది. నాకు అటు అప్పులలో ఒత్తిడి అయింది. నాకు డబ్బుల్లో ఇప్పుడు కట్టుకోవడానికి కూడా నాకు చేతిలో డబ్బులు లేవు. కాబట్టి దయచేసి నాకు నష్టపరిహారం చెల్లించగలరని మీకు చేతులు జోడిస్తున్నాను. లేకపోతే నేను మందు పోసుకొని చచ్చిపోయే స్థితికి వస్తుంది నా పరిస్థితి. ఎందుకంటే అప్పు తెచ్చి కట్టుకున్న ₹1 2 రూపాయలు 7 లక్షల రూపాయలు పెట్టి నేను ఇల్లు బోరు అన్నీ చేసుకొని ఉండేసరికి ఇక ఈ లోపల గవర్నమెంట్ వారు దేవస్థానం గుడి పడుతుందని తీసేయమన్నారు. దానికి కూడా మేము సమ్మతించాం. గవర్నమెంట్ని కూడా మేము ఎదిరించట్లేదు. గవర్నమెంట్ సమ్మతించి ఒప్పుకున్నాం. కాబట్టి నా ఒక్కడిదే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను 7 లక్షల రూపాయలు పెట్టి. నాకు నష్టపరిహారం చెల్లించగలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా పేరు గురుముచ్చు ప్రకాశం గారండి. మా భూములు మాకే కావాలి. మా మంత్రి గారు బలం చూసుకొని మమ్మల్ని కార్పొరేటర్ గారు మమ్మల్ని ఒత్తిడి బాగా చేస్తాను సారు. ఈ 15 రోజులల్లో జీవో అయిద్దని అంటున్నారు. ఆ జీవోకి మా పొలాలకి ఎటువంటి సంబంధం లేదు. ఏ కాడికి 3-4 కుటుంబాలు బతుకుతున్నాం అయ్యా. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, నాకు 2 మనవాళ్ళు, వాళ్ళు, నేను, నా భార్యతో సహా మేము అందరం బతుకుతున్నాం. ఇది లేకపోతే మేము బతకలేము. మా భూములు మాకే కావాలి. ఏ కాడికైనా మరీ మమ్మల్ని ఎట్నే ఒత్తిడి చేస్తామన్నారు. మేము వదిలిపెట్టదలుచుకోవట్లే. అది ఇదా దేవాలయం కోసం గుట్ట మీద ఏడ మెరిపించి ఇటు ఉంది అటు ఉంది భూమి అవతల కాడ ఉంది భూస్వాముల కాడ. ఆ భూములు తీయటంలా మా భూములే ప్రత్యేకంగా కావాలని పట్టుబట్టిండు కార్పొరేటర్ గారు. అది ఎందుకని అంటే ఇప్పుడు ఇదంతా విశాలంగా కాకపడుతుంది మాది మొత్తం. ఈ మొక్కజొన్న కాడ ఆయనదే, ఇళ్ళగాడు ఉంది, ఆ కాలువ కాడ నుంచి అల్లగాడు ఉంది సార్. అవతల ఇంకా చాలా ఉంది. 96 ఎకరాలల్లా మా 20 ఎకరాలే దరిద్రులు తీసుకుంటున్నారు. ఏం చేయాలి సార్? అది కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు ఏమన్నాడో, మీకేందమ్మా రోడ్డు వేసి 300 గజం ఇస్తాం అని అంటున్నారు. 300 గజంలో మేమేం పండించుకొని తినేం సారు? 2 పంటలు పండించుకొని ఒక పంట పొట్టకి వినియోగించుకుంటున్నాం. కాత కూర్చో చదువుకోవటానికి పిల్లలకి 1 బత్త 2 బత్తాలు అమ్ముకొని యాసంగి పంట 2 పంట అమ్ముకొని పిల్లలు చదివించుకుంటున్నాం. డిమాండ్ మా భూములు మాకే కావాలి. ఏ కాడికి మా భూములు మేము ఎట్టు పరిస్థితులు వదిలిపెట్టాం. 1992లోనో ఏమో ఇచ్చారండి ఇందిరాగాంధీ గారు బొక్కులు. ఆయాల నుంచి ఈ ఏళ్ళ వరకు కూడా 3 తరాలు సార్. 3 తరాల సంది కూడా మేము చేసుకునే తింటున్నాం. ఏ గవర్నమెంట్ మాకు ఎట్ట ఒత్తిడి చేయాలి. ఆయాల కాంగ్రెస్ ప్రభుత్వమే, మరి ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కుమ్మక్క అయ్యి ఇట్లా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అది అంత నిజాతికి లేదు. ఇప్పుడు అంత అలా ఉండకూడదు. అది ఇంకంతవరకే సార్. ఎవరు పట్టించుకోవట్లే. ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లే ఏ కాడికి. నా పేరు గుండె వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజనల్ మెంబర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అల్లీపురంలో జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వాదిస్తూ ఉన్నాం. 408 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 96 ఎకరాల భూమికి మీరు ఉన్నటువంటి దళితుల దగ్గర ఉన్నటువంటి 20 ఎకరాల భూమి మాత్రమే మీరు తీసుకుంటున్నారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఈ భూములు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా కొంత భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ భూములకు కూడా ఈ విషయంలో కూడా మేము మాట్లాడతాం. గవర్నమెంట్ ఆ రోజు 1969లో ఇచ్చినటువంటి అఫీషియల్గా ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో, భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ఎస్సీ మాలా మాదిగ భూములకు ఇచ్చినటువంటి ఈ భూముల్ని ఇదే పోతే మరి వాళ్ళ పరిస్థితి ఎలా బతకాలి? వీళ్ళకి ఇక్కడ తప్ప ఎక్కడ భూమి లేదని లబోదీబోని ఏడుస్తూ ఉన్నారు. మొత్తుకుంటున్నా కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి జరుగుతూ ఉంది. దీని విషయంలోనే వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ముందుకొచ్చాం. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వారికి దిక్కు లేని పరిస్థితి జరుగుతాం. ఇది దేవాలయం పేరుతోనే లాక్కుంటున్నారు. టీటీడీ తిరుపతి దేవస్థానం మరి కట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. అయితే దేవాలయానికి కావాల్సినటువంటి వాళ్ళు 20 ఎకరాలు అడుగుతున్నారు. కాదు, 30 ఎకరాలు తీసుకోండి. 96 ఎకరాల్లో 30 ఎకరాలు పోగా దళితుల భూములు
కల్టివేషన్ ల్యాండ్స్ 20 ఎకరాలు పోగా మిగతా భూమి ఇంకా మిగిలే ఉంటుంది, 35 ఎకరాలు మిగిలి ఉంటుంది. రోడ్లకు పోగా మరి ఇంకా ఎన్ఎస్పీకి కాలువలకు పోగా, వాగులకు పోగా, వంకలకు పోగా, అన్ని పోగా కూడా ఇంకా మిగులుతూ ఉంది. ఈ భూములు మాత్రం వీళ్ళు వదిలిపెట్టాలి, లేకపోతే మా ప్రాణాపాయం ఉంటుందని చెప్పి వాళ్ళు మందు బుడ్లు పట్టుకొని అనేక సార్లు ప్రెస్ మీట్లకు వచ్చారు. అనేక సార్లు రైతుల దగ్గర గోడు వినిపించుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూడా గోడు వినిపించుకున్నారు. అయినా వాళ్ళ మొర్ర ఒక్కళ్ళు కూడా ఆలకించిన పాపాన పోలేదు. ఎందుకు దళితులు ఎంత చిన్న చూపు? ఈ పక్కమున్నట్టు చూస్తున్నటువంటి మీరు ఫీల్డ్ మీద చూపిస్తున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాల భూములు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కానీ వాళ్ళ దాంట్లో కూడా బంచరాయి ఉందని వాళ్ళు నిర్ధారణ చేయరు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఇంతవరకు బంచరాయి ఉందని చెప్పి మీరు బౌండరీలు వేయమని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు కమ్యూనిస్టు వర్గంగా మేము ఏం చెప్తున్నామంటే బౌండరీలు వేయండి ఫస్ట్. వాళ్ళ భూములు ఎంత ఉన్నాయో మీకు ఎంత ఉన్నాయో తీసుకోండి. మేము ఈ దేవాలయానికి ఏనాడు వ్యతిరేకం కాదు. కాబట్టి వ్యతిరేకం కానీ విషయాలు ఏదైతే ఉన్నాయో మీరు ఇట్లా చేయకుండా దళిత భూములు తీసుకోవటం ఏంటని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు అమాయకులైనటువంటి వీళ్ళకి ఏ అండదండలు లేని ఒక మంత్రివర్గం అండదండలు లేదు, వీళ్ళకి ఆర్థిక అండదండలు లేదు, ఏ అండదండలు లేని వాళ్ళని బెదిరియటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము దీన్ని బాజాప్తగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాం, మళ్ళీ మంత్రి గారు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్ళాము, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము, దళిత మినిస్టర్ గారి దగ్గరికి 2 సార్లు కలిసాం. బట్టి విక్రమార్క గారి దగ్గర కలిసిన తర్వాత మీకు ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తాము అని వాళ్ళు చెప్పారు. ఎంఆర్ఓ గారు మన ఇప్పుడు ఉన్నటువంటి అర్బన్ ఎంఆర్ఓ గారు మీ భూములు మీ భూములకు బాజాప్తగా మేమే పట్టాలు ఇచ్చాము, మీ భూములు మీరు కల్టివేషన్ చేసుకొని బతకండి, మీరు అమ్ముకోవడానికి లేదన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి బెదిరింపులు ఎందుకు చేస్తున్నారు? ఒక్కొక్కరిని విడదీసి ఎందుకు బాధాలని చూస్తున్నారు? కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇది ఏందని చెప్పి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. గతంలో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే కాకపోతే భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమిని లాక్కోవటం న్యాయమా? ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో భూమి లేని నిరుపేదలకు 3.5 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ అలాట్ చేసింది. దళితులు చాలా పేదవారని చెప్పి ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి దళితుల పక్షాన వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. మరి మీరే చేస్తున్నది ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు చేస్తుంది ఏంటి? ఉన్న భూములు లాక్కోవడమా? వాళ్ళు నిరసనాలు చేయటమా? మళ్ళీ తిరిగి వాళ్ళు యథాప్రకారంగా చెప్పులు కుట్టుకోవాలన్నా, యథాప్రకారంగా గోసులు పెట్టుకొని పని చేయాలన్నా మీరే చెప్పండి. దీన్ని ప్రశ్నార్థకమైనటువంటి విషయంగా ఉంది. దయతో పేద అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి దళిత సంఘాలు ఆలోచించాలి, ప్రతి ఒక్క పార్టీ నాయకత్వం ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి దీని మీద సరైనటువంటి మీ యొక్క నిర్ణయాలు మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. దళితులు ఏదైతే ఉన్నారో ఆ రోజులలోనే ఇందిరాగాంధీ గారు ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చింది, భూమి లేని వారికి భూమి ఇచ్చింది. మరి ఈరోజు ఈ కాలంలో 2026 కాలంలో ఎందుకు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది కరెక్టేనా? అందుకనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సీఎం గారు కూడా దీని విషయంలో బాగా పరిశీలించాలి. ఈ యొక్క దళితుల విషయంలో కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుడి పేరుతోనే తమ భూములు లాక్కుంటున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి తమ భూముల్ని కాపాడుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు అకస్మాత్తుగా తమ భూములపై కూడా ఇటు సర్కారు కన్నేసి చెప్పి కూడా ఇటు దళిత సంఘాలు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే మాకు ఏదైతే దళితులకు కేటాయించిన భూముల్ని తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఇటు దళిత సంఘ నాయకులు కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, అల్లీపురం నుంచి.